దేవుణ్ణి హృదయంలోనికి ఆహ్వానించినటువంటి నీవు, బాప్తిస్మం తీసుకున్నటువంటి నీవు, వేరుపాటి జీవితం కలిగి జీవిస్తున్నటువంటి నీవు ఎలాగుండాలంటే దేవునికి ఉపచారము చేసేటటువంటి వారుగా ఉండాలి. నీకు కలిగినటువంటి స్వస్థతను, నీకు కలిగినటువంటి అనుభవాలను, నీకు కలిగినటువంటి ఆ యొక్క మనస్సును ఇతరులకు కూడా ప్రకటించే వారముగా మనం ఉండాలి. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఉపచారము అని అంటే. ఆమె అలాగే ఉండలేదు. స్వస్థత కలిగింది కదా, ఇక చాలే, పని అయిపోయింది, యేసుప్రభువుల వారితో నాకేంటి అన్నట్లుగా ఉండలేదు. ఈరోజు సంఘాల్లో, క్రైస్తవ జీవితాల్లో చాలామంది ఇలాంటి బ్రతుకులనే బ్రతుకుతున్నటువంటి వాళ్ళను మనము చూస్తూ ఉంటాం. ఒక రోగం వచ్చిన తర్వాత, దేవుడు స్వస్థతపరిచిన తర్వాత, అద్భుత కార్యం జరిగించిన తర్వాత, ఆశ్చర్యకార్యం జరిగించిన తర్వాత, భయంకరమైన రోగమే మనం పీడించిన తర్వాత, అప్పుల సమస్యలు గుండా ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించి దీవించిన తర్వాత, ఉన్నతమైనటువంటి స్థానములో మనం ఉంచిన తర్వాత ఆ కృతజ్ఞతను మర్చిపోయి ఏం చేస్తామంటే అక్కడనే ఉండిపోతాం. ఇతరులకు